గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నాస్టీ నాగువా ఆయన పేరేంది? నాస్టీ స్టారా? నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా ఇక్కడ. బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో అనుకుంటా సాయి. యా ఇక్కడే లాంచ్ చేసాం. ఎస్, సేమ్ ప్లేస్. ఆ రోజు వర్షం పడింది. సరే, ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా. ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈరోజు. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ అనురాగ్ టూ, అండ్ చైతన్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ రెండు పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఐ థింక్ యూ జస్ట్ గోయింగ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్. అండ్ all the very best, brother. I just heard about you. All the very best for the great beginning. And everybody on the stage. And first Vijayendra Prasad gariki namaskarichukunnanu. Sorry sir. And iga ee cinema gurinchi cheppalante, Nayan, all the very best. I don't know if this is your debut or something. I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి. ఇందాక నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ, బయట చూసే ఆడియన్స్కి అయినా ఏదైనా కానీ, ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగ ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే, అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి ఆ అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి. 2 లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూశాక మాత్రం ఆనంద్ హ్యాస్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.